హాయ్ అండి. నేను మీ కిట్టు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. చాలా సింపుల్గా మంచి గ్రేవీతో రావాలంటే ఈ ప్రాసెస్లో అయితే చేయండి. ముందుగా అయితే మన ఫిష్కి చేసుకునే దాకైతే పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకుందామండి. ఇప్పుడు నేను వేసిన పేస్ట్ ఏంటంటే ఉల్లిగడ్డలు అయితే కాల్చి మంచిగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఆ పేస్ట్ అయితే వేసాను. అవి మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని మనం నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ని అయితే వేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. చాలా మంచి గ్రేవీ వస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. చిటికెడంత పసుపు కూడా వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. మంచిగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జునైతే వేసేసుకుందామండి. ఇది కూడా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. లేకపోతే పచ్చివాసన వచ్చి టేస్ట్ అస్సలకి బాగుండదండి. ఇప్పుడు మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం అంత ఉప్పు కారం వేసుకొని మంచిగా మనం నూరి పెట్టుకున్న గరం మసాలా అయితే వేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేయండి. చాలా బాగా టేస్ట్ కుదురుతుంది. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే వేసుకుందామండి. మంచిగా ఒక 10 నిమిషాలు అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఇలా చేస్తే ఉప్పు కారం అనేది చేప ముక్కలకు మంచిగా పడుతుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే అసలు ఫిష్ కర్రీ అనేది మంచి గ్రేవీ తోటి చాలా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా అయితే మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిపోతే చాలండి. ఎక్కువసేపు ఉడకనివ్వద్దు. పీస్ అనేది చిదురు అవుతుంది కాబట్టి ఒక 2 మినిట్స్ తర్వాత వెంటనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసుకొని నార్మల్ వాటర్ కూడా పులుపుకి సరిపడా వాటర్ అయితే పోసేసుకుందామండి. ఇలా పోసుకొని ఎక్కువ కలపొద్దండి. మామూలుగా తిప్పినట్టు కలపాలి. పులుసు పోసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి. ఈ ఫిష్ కర్రీకి పుదీనా కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా పులుసు పోసుకున్న తర్వాత ఒక మూత పెట్టకుండా అయితే ఉడికించుకోవాలండి. ఎందుకంటే మూత పెడితే ముక్క అనేది చిదురైపోతుంది. ఇలా అయితే 2-3 మంచిగా పొంగులు లాగా వచ్చినట్టు ఉడికితే చాలండి. వెంటనే ఉడికిపోతుంది. ఎక్కువసేపు కూడా ఉడికించొద్దు. త్వరగానే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో చేస్తే కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ రెసిపీని. ఇప్పుడైతే 2-3 పొంగులు వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాం కదా అండి. పొంగులు కాదండి, అదే మరుగుతున్నప్పుడు ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా అయితే ఈ ఫిష్ కర్రీని చేసుకోవచ్చు.